సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ దావోస్ పర్యటనపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శలు గుప్పించారు. వారి పర్యటన వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదన్నారు. తండ్రి కొడుకుల బ్యాండ్ బాజాకు దావోస్ ని వాడుకుంటున్నారని అన్నారు. ఇంతకాలం ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని చంద్రబాబు ఎందుకు డిమాండ్ చేయలేదని గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ తాలూకా బ్యాండ్ మేళంతో వెళ్ళినట్టుగా కనబడింది. ఎందుకంటే తండ్రికి కొడుకు డప్పు కొట్టడం, కొడుక్కి తండ్రికి డప్పు కొట్టడం నిన్నంతా కూడా నిన్న జూరిక్ వేదికగా తెలుగు డయాస్పోరాతో జరిగినటువంటి సమావేశంలో స్థానికంగా యూరోప్కి సంబంధించినటువంటి పెట్టుబడిదారులు ఇన్వెస్టర్స్ సంబంధించినటువంటి సమావేశంలో వారు మాట్లాడినటువంటి మాటలు చూసాం. వారి కొడుకు మాట్లాడుతూ వారి తండ్రి గురించి, నా తండ్రి ఒక యూనిక్ పీస్ అని చెప్పాడు. ఈ పీస్ ఎక్కడ దొరకదు, ప్రపంచంలోనే నా తండ్రి ఒక యూనిక్ పీస్ అని చెప్పాడు. నిజమే, వాస్తవం మాట్లాడాడు. పిల్లనిచ్చినటువంటి మామను వెన్నుపోటు పడడంలో, 4 సార్లు అధికారం ఇచ్చినటువంటి ప్రజల్ని వెన్నుపోటు పడడంలో, 16 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రానికి ఏమీ చేయకుండా ఉన్నటువంటి దాంట్లో కేవలం పొలిటికల్ మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్ లో బహుశా మీ తండ్రికి మించినటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండడం, అది నాకు యూనిక్ పీస్ అనేటువంటి విషయం చాలా కరెక్ట్ గా చెప్పాడు వారి అబ్బాయి.